రైట్, హైదరాబాద్లో రోజు రోజుకు ఎల్పీజీ సమస్య తీవ్రమవుతోంది. గ్యాస్ లేక చాలా చోట్ల నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. గ్యాస్ ఉన్న చోట గంటల కొద్దీ లైన్లో వేచి ఉండాల్సి వస్తుందంటున్నారు ఆటో డ్రైవర్లు. ఒక్కో బంక్ దగ్గర ఒక్కో రేటు తీసుకుంటున్నారని చెబుతున్నారు. బంక్ల ఓనర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. మరోవైపు కమర్షియల్ సిలిండర్ల రేట్లు పెంచడంతో చిన్న వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైట్, దీనిపై డీటెయిల్స్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఓవర్ టు యు. పశ్చిమాసియాలో గత కొన్ని రోజులుగా ఏదైతే యుద్ధ వాతావరణం నెలకొందో దాంతో భారత్కు తీవ్ర స్థాయిలో గ్యాస్ సరఫరా అనేది నిలిచిపోయింది. దీంతో ఇప్పటికే హోటళ్ళు, రెస్టారెంట్లు, హాస్టళ్లలో ఈ గ్యాస్ కొరతతోటి అక్కడున్న ఫుడ్ మెనూ కంప్లీట్గా చేంజ్ చేశారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ గ్యాస్ సమస్య అనేది ఆటో వాళ్ళను కూడా చాలా తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. అయితే గత కొద్ది రోజులుగా 10 రోజుల నుంచి కూడా ఆటో వాళ్ళు రోడ్డు మీదే బండ్లు పెట్టుకొని వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే అసలు ప్రస్తుతం ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటి అనేది వాళ్ళ మాటలో అడిగి తెలుసుకుందాం. అసలు అన్న పరిస్థితి ఏంటి, ఎట్లా ఉంది, అసలు మీకు గ్యాస్ అందుతుందా? అందుతలేదు, గ్యాస్ అస్సలు లేదు. నిన్న 2 గంటలకు రమ్మన్నారు, 2 గంటలకు వస్తే లైన్లో నిలబడ్డాం. సాయంత్రం రాగానే అయిపోయిందని అన్నారు. మళ్ళీ పొద్దున రమ్మన్నారు, పొద్దున 4 గంటలకు ఇస్తామన్నారు. 4 గంటలకు మేము 2 గంటలకు వచ్చినాం. 2 గంటలకు వచ్చి నిలబడితే ఇప్పుడు వస్తామంటే ఇప్పుడు లేదు, రాదు. అందరు ఎర్ర మంజిల్ దాకా పోయినాం, అంతటా పోయినాం. అంబర్పేట, రామంతాపూర్ పోయినాం, ఎక్కడా లేదు. చెప్పల బజార్ పోయినాం, ఎక్కడ లేదు. 53 రూపాయలు ఉండే, 120. వీళ్ళు బి అంతే ఉండే. వీళ్ళ ఇప్పుడు 88 అంట. ఏంది అసలు పోయడం బి లేదు, అది అసలు పోయడం బి లేదు. అది 88 ఏమో కానీ అసలు పోసుడు బి లేదు. అసలు తిండి లేదు, టికాన్ లేదు. వీళ్ళేమో మొఖాలు అడగకుంటాం. 2 గంటలకు వచ్చి కూర్చున్నాం. నిన్న 4 గంటలకు వచ్చి కూర్చున్నా. రాత్రి 8 గంటలకు ఏమన్నాడు, అయిపోయింది, వెళ్ళిపోరు. అన్న మీరు చెప్పండి అన్న, ఇక్కడ ఒక్క చోట గ్యాస్ సమస్య ఉందా, సిటీలో మొత్తానికి గ్యాస్ సమస్య ఉందా? సిటీ మొత్తంలో గ్యాస్ సమస్య ఉందన్న. ఏడ దొరుకుతలేదు. ఇష్టంన తాను వస్తుంది, పంపులలో కొన్ని జాగాలలో వస్తుంది. వాళ్ళు ఇష్టంన రేట్లు వాళ్ళ దగ్గరున్న బండ్లలో కొట్టించుకుంటారు. ఇంకొకటి సాధారణంగా దొరుకుతలేదు గ్యాస్. ఏడ చూసినా కానీ మినిమం లేదు, నో స్టాక్ బోర్డే కనిపిస్తుంది. ఏంటైనా మినిమం పంపులలో, గవర్నమెంట్ పంపులలో వస్తుంది. ఒక్క రేటు ఉంటలేదు, ఏం లేదు. చాలా పరిశాన్ అవుతుంది అన్న. 8 గంటలు, 12 గంటలు, రాత్రి మొత్తం రోడ్ల మీదే ఉంటారు డ్రైవర్లు. వాళ్ళు తినాలి ఏంది, కిరాయిలు ఎట్లా కట్టాలి, ఇట్లల్లో ఎట్లా నడిపించుకోవాలి, ఏం అర్థమైతే లేదు. గ్యాస్ రేట్లు ఏమో 53 రూపాయలు ఉంటాయి, గ్యాస్ ఇప్పుడు 120 రూపాయలు అయ్యింది, డబల్ అయిపోయింది. ఏం చేయాలి, ఏం చేయొద్దు, ఏం అర్థమైతే లేదు. పరిశాన్ అవుతున్నాం. మేము రోడ్ల మీదే తిరుగుతున్నాం, సరిగ్గా ఇంటికి పోవట్లేదు, ఏం లేదు. ఆ పోసేవి ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేస్తలేరు. 500, 300, 700 ఇట్లా వస్తుర్రు. చాలా పరిశాన్ అవుతుంది అన్న. మీరు చెప్పండి, ఓన్లీ ఎల్పీజీ సమస్య ఉందా, సిఎన్జీ సమస్య కూడా ఏమన్నా వస్తుందా మీకు? సమస్య లేదన్న, సిఎన్జీ వాళ్ళకి ఉంది పని. ఎలక్ట్రిక్ వాళ్ళు మంచిగా నడిపిస్తున్నారు. ఓన్లీ ఎల్పీజీనే ప్రాబ్లం ఉంది. సిటీలో 90% దొరకలేదు, ఓన్లీ 10% దొరుకుతుంది. మా బతుకు మొత్తం రోడ్డు పైన అయింది. 15 డేస్ నుంచి అన్న నేను పని మీద లేను. నాకు ఈఎంఐ ఉన్నాయి, హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, ఆటో ఫైనాన్స్ ఉంది. పైసలు లేవు నా దగ్గర. ఎవరైనా ఇచ్చిపోతేనే తింటున్నాం, ఈయనే ఉంటున్నాం. భద్రపురాలో నిన్న 2 డేస్ అక్కడే స్టే చేసిన, గ్యాస్ దొరకలేదు. వీళ్ళు మేనేజ్మెంట్ మంచిగా చేస్తలేరన్న. ఇప్పుడు ఇది సిచ్యువేషన్ ఎలా ఉంది అన్న, మనకు సపోర్ట్ చేయాలి వాళ్ళు. మ్యాన్స్ ఫోర్స్ ఎక్కువ చేయాలి. 24 నడిస్తే మనకు ఒక భరోసా ఉంటాయన్న. నిన్న రవీంద్ర భారత్ నుంచి ఇక్కడ 6 దాకా వచ్చిన తర్వాత గ్యాస్ అయిపోయింది, వెళ్ళిపో అంటే ఎక్కడ వెళ్ళాలన్న, మొత్తం రోడ్డు మీద ఉంటున్నాం మేము. 15 డేస్ నుంచి ప్రాబ్లం వచ్చింది. ఎల్పిజి ఫుల్ షార్టేజ్ ఉంది. ఇప్పుడు అమ్మేద్దామంటే కూడా ఫైనాన్సర్ లేదంటున్నాడు. రేటు మొత్తం మైనస్ అయిపోయింది. సిటీలో 70% ఎల్పిజి అటు ఉంది, ఒక 30% సిఎన్జి ఉంది, ఇంకా 10% ఎలక్ట్రిసిటీ ఉంది. సిఎన్జి షార్టేజ్ లేదు. సిఎన్జి అంటున్నారు మన ఇండియాలోనే ఉంటుంది మ్యానుఫ్యాక్చరింగ్. ఇది ఎల్పిజి బయట రాష్ట్రం నుంచి రావాలంటే వస్తలేదు అక్కడ. అదే షార్టేజ్ ఉంది అనుకుంటా. నేను ఏం చేయాలి, పని కూడా దొరకలేదు. ఇంట్లో చాలా ఇబ్బంది ఉంది. అయితే పరిస్థితి అయితే మొత్తానికి ఇది గత 15-20 రోజుల నుంచి కూడా మేము చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. కొన్ని చోట్ల దొరికినప్పుడు కూడా అక్కడ చాలా
క్యూ లైన్ ఉంటుంది. గ్యాస్ దొరికే చోట మాత్రం చాలా పెద్ద ఎత్తులో అంటే వీళ్ళు కొంతమంది దళారులు ఎక్కువ రేటు తీసుకుంటున్నారని చెప్తున్నారు. మొత్తానికైతే ఆటో డ్రైవర్ల పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా మారిందని చెప్పుకోవచ్చు. వాళ్ళు కుటుంబాలను పోషించుకోలేక రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని చాలా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మరికొద్ది రోజుల్లో గ్యాస్ వస్తుందని చెప్తున్నారు, కానీ ఎప్పుడు అడిగినా వస్తుంది అని చెప్తున్నారు. కానీ ఎప్పుడు వచ్చేది మాకు క్లారిటీ ఇవ్వటం లేదు. కొంతమంది బంకు యజమానులు కూడా మాకు సపోర్ట్ చేయట్లేదు, దయచేసి వాళ్ళు సపోర్ట్ చేయాలి. కాబట్టి వీళ్ళని తొందరగా ఈ గ్యాస్ సమస్యని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రెండూ కూడా సమస్యని పరిష్కరించాలని ఆటో డ్రైవర్లు కోరుతూ ఉన్నారు. కెమెరామ్యాన్ సంజయ్తో చందు, V6 న్యూస్, హైదరాబాద్.